అదంతా నడుతూ తీసేసుకున్నాం వాయిస్. ఓకే చేస్తున్నట్టు రమ్మని ఇక్కడే చేసేసుకుంటే బయటగా నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి. కాపాడండి మత సామరస్యాన్ని, కాపాడండి మత సామరస్యాన్ని, కాపాడండి కాపాడండి. ఆదుకోవాలి ఉగ్రవాద దాడిలో మరణించిన కుటుంబాలను, ఆదుకోవాలి మరణించిన కుటుంబాలను, ఆదుకోవాలి మరణించిన ఉగ్రవాదం, ఖండించండి కాశ్మీర్ ఉగ్ర దాడులను, ఖండించాలి కాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర దాడులను, ఖండించాలి వ్యతిరేకించండి ఉగ్రవాదాన్ని, వ్యతిరేకించండి ఉగ్రవాదాన్ని, వ్యతిరేకించాలి ఉగ్రవాదాన్ని, నశించాలి ఉగ్రవాదం, నశించాలి కాపాడండి మత సామరస్యాన్ని, నశించాలి నశించాలి ఉగ్రవాద దాడులను, నశించాలి నశించాలి ఉగ్రవాద దాడులను, నశించాలి ఉగ్రవాదం, ఉగ్రవాదం. ఇది ఫస్ట్ పెట్టుకోవాలి. సార్ కొద్దిగా సార్ మంది ఒక్క నిమిషం మురళి కొద్దిగా స్లో కాశ్మీర్లోని పహల్గా సమీపంలో గల బైనరస్ లోయలో సమ్మర్ వెకేషన్ కోసం పర్యాటకులు సంతోషంగా కాలాన్ని గడపాలనే ఉద్దేశంతో వెళ్ళిన సమయంలో దొంగచాటున ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది. ఈ ఉగ్రవాదుల దాడిలో 26 మంది చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇండియన్ ఆర్మీని ఎదుర్కొనే ధైర్యం లేక దొంగచాటున అమాయకపు పర్యాటకులపై దాడి చేయడం ఇది హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వాలు నిఘాని పెంచి ఉగ్రవాదాన్ని కూకటవేలతో అణిచివేయాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. నిజంగా ఇది చాలా బాధాకరం. సమ్మర్ వెకేషన్ కోసం వెళ్ళిన పర్యాటకులపై ఇంతటి కర్కశంగా అత్యంత పాశవికంగా దాడి చేయడం అనేది చాలా బాధాకరం. వారి కుటుంబాలందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఖబర్దార్ పాకిస్తాన్ ఖబర్దార్, ఉగ్రవాదం నశించాలి. భవిష్యత్తులో ఉగ్రవాదులు రూపురేఖలు లేకుండా నశింపజేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో ఉంది. ఖచ్చితంగా భారతదేశం అంటే ఏంటో భవిష్యత్తులో ఖచ్చితంగా పాకిస్తాన్ తీవ్రవాదులు చూపిస్తాం. ఖచ్చితంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేకనే, ఇండియన్ ఆర్మీని ఎదుర్కొనే ధైర్యం లేకనే దొంగచాటున నక్కలాగా వచ్చి దాడి చేయడం అనేది పిరికి పంద చర్యగా భావిస్తున్నాం. భవిష్యత్తులో మేమేంటో, మా ఇండియన్ ఆర్మీ ఏంటో కూడా మీ అందరికీ బుద్ధి చెప్తాం. భవిష్యత్తులో భారతదేశంలో ఉగ్రవాదం అనేది లేకుండా అణిచివేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన కుటుంబాలకు నివాళులు అర్పిస్తూ శాంతి ర్యాలీని ఈరోజు నిర్వహించడం జరిగింది. శాంతి ర్యాలీని నిర్వహిస్తున్నామని చెప్పి చెప్పగానే భద్రాచలంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంద సంస్థలు, అన్ని రాజకీయ పార్టీలు, ఎమ్మెల్యే వెంకట్రావు గారు, పొద్దు వీరయ్య గారు, వ్యాపారస్తులు, డాక్టర్స్ అందరూ కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా విచ్చేసి ఈ యొక్క కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పేరు పేరున
హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.